వ్యవసాయం చేస్తా అంటున్నా, మరి భూమి ఎట్లా? ఇంత పెద్ద హైదరాబాద్ లో మనకి 1 BHK అపార్ట్మెంట్ రెంట్ కి దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది ఒక 1 ఎకర్ వ్యవసాయం చేయడానికి భూమి దొరకాలి అంటే ఎడారిలో వాటర్ ఎత్తికినంత కష్టమైంది. బట్ ఫైనల్ గా దొరికింది. మనం మన సొంత భూమిలో కాకుండా వేరే ఎవరి దగ్గర వ్యవసాయం చేస్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పర్టికులర్ గా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ల్యాండ్ లీజ్ తీసుకుంటున్నప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకొని ఒరిజినలా కాదా అని చూసుకొని డైరెక్ట్ గా ఓనర్ తోనే డీల్ మాట్లాడుకోవాలి. అండ్ ఎన్ని ఇయర్స్ కి తీసుకుంటున్నాం, ఇయర్ కి ఎంత % పెరుగుతుంది అనేది అంతా కూడా ఫస్ట్ టైం మనం సైన్ చేస్తున్నప్పుడే అన్ని చూస్ చేసుకొని ప్రాపర్ గా ముందుకెళ్ళాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఏదైతే పంట వేద్దాం అనుకుంటున్నామో ఆ పంటకి అండ్ మనం చూస్ చేసుకున్న సాయిల్ కి సెట్ అవుతుందా లేదా, ఆ సాయిల్లో మన పంట పండుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎర్ర భూములు, నల్ల భూములు అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ పంటలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కావాలి కాబట్టి ఆ నేల మనకు సూటబులా కాదా అనేది పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ముందే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడు మనం వేసే పంటకి పంట మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా అక్కడ ఉన్న వాటర్ అందుతాయా లేదా, సఫిషియెంట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఒక్కటి ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా కూడా మనం పెట్టిన క్రాప్ మొత్తం ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చూసుకోవాలి అంటే మార్కెటింగ్ ఫెసిలిటీ. ఇప్పుడు మనం ఎంత కష్టపడి పంట పండించినా కూడా లాస్ట్కి అది అమ్ముకోవడానికి అయితే మనకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతారు అనమాట. పంట అమ్ముకోవడంలో చాలా కష్టం అవుతుంది. సో మనం ఎక్కడైతే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నామో అక్కడ నియరెస్ట్ ప్లేసెస్లలో ఆ పంటకు సంబంధించిన మార్కెటింగ్ ఏమన్నా ఉందా, అక్కడ గిరాకీ ఎట్లుంది, అక్కడ రేట్లు ఎట్లున్నాయి, లేదంటే మనతో పాటు ఇంకెవరన్నా చుట్టుపక్కల ఫార్మర్ ఆ పంట వేసిండా లేదా అనేది అన్ని చూసుకొని మనం మార్కెటింగ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రాప్ పండించడం అనేది స్టార్ట్ చేయాలి. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఆల్సో మన భూమి ఎక్కడుంది, దాని చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయా లేదా, పెద్ద పెద్ద వెహికల్స్ అంటే బోర్వెల్స్, ట్రాక్టర్స్ అట్లాంటివి రావడానికి అంతా కూడా దారులు అనేటివి సాఫ్ట్గా అండ్ ఆల్సో ఈజీగా మన ఫామ్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. బికాజ్ మనకి పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి రావాలి అని అన్నా కూడా చుట్టుపక్కల రోడ్లు ఇరికిరుకున్నా లేదంటే వర్షం పడితే ఖరాబ్ అయ్యే రోడ్లు ఉంటే ట్రాన్స్పోర్టేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకొని మీరైతే ల్యాండ్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను.